తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఇందిరమ్మ మోడల్ ఇళ్లను పొంగులేటి ప్రారంభించారు. తాము ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ సంక్షేమ పాలన కొనసాగిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో పేదవాడి సొంతింటి కల నెరవేరబోతుందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు నిరంతర ప్రక్రియ అని చెప్పారు. గురు పరంపరా ఓం నమః సకీనాం పురోగానాం చక్షుసే. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో ఉండే పేదవాడి కల నెరవేర్చడం కోసం, పేదవాడి చిరు కోరిక ఏదైతే కోరికలాగా మిగిలిపోయిందో, అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఈ రాబోయే ఇందిరమ్మ రాజ్యం 4 సంవత్సరాలలో ఈ విడతలోనే 20 లక్షల ఇళ్లు కట్టాలని చిత్తశుద్ధితో ఎన్ని వడదొడుగులు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కుట్రాలు కుతంత్రాలు జరిగినా పేదవాడి ముఖంలో ఆనందం చూడటం కోసం, పేదవాడి కల నెరవేర్చడం కోసం, పేదవాడి కూడా ఒక గూడుని ఏర్పాటు చేయటం కోసం ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ రాబోయే 4 సంవత్సరాలలో 20 లక్షల ఇళ్లు కట్టాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ప్రణాళిక. ఆనాటి ప్రభుత్వం సంవత్సరానికి 10,000 ఇస్తే, ఈనాడు మన ఇందిరమ్మ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా 12,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పేదవాడు అయి ఉంటే చాలు, అర్హులైన ప్రతి వాళ్ళకి కార్డు కూడా ఇవ్వబోతుంది మన ఇందిరమ్మ